సుడి అని మేము అనుకున్నాం, బికాస్ అప్పుడు అలా జరిగింది కాబట్టి. కానీ మీరు అన్నారు కదా కంటిన్యూస్గా ఇలా భూ ప్రకంపనలు వస్తూ ఉంటాయని, బికాస్ అప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. మేము అనుకున్నాం, ఒకవేళ చూసిన వాళ్ళు కూడా అనుకున్నారు సుడిగాలి వల్ల ఇలా సంభవించిందేమని, వాట్ ఎవర్ అండి. కానీ ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్పారు మీరు, భూమికి సంబంధించి మనం రాతి పొరల్లో లేకపోతే వాటికి సంబంధించి భూ ప్రకంపనలు వస్తాయని. ఇంతకుముందు ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ మనకి ఎంత మనం న్యాచురల్గా మనకి అందుబాటులో ఉన్న ఇవి వినియోగం అయినా కూడా మనం ఎక్కడో దుర్వినియోగం చేస్తే మాత్రం ప్రభావం మాత్రం ఫలితం మాత్రం ఫ్యూచర్లో అనుభవించాల్సి వస్తుంది అన్నారు. హైదరాబాద్ జోన్ 2లో ఉందండి, కానీ భూకంపాల విషయానికి వస్తే కాస్ట్లియస్ట్ ఏరియా బంజారా హిల్స్లో ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది అని అంటున్నారు. మీరు అంటే సెస్మాలజీ ప్రకారం దీన్ని ఎలా చూస్తారు మేడం? భూకంపం సంభవించినప్పుడు 3 థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏదైతే ఆస్తి నష్టం, ఇళ్ళ నష్టం, ఇల్లు కూలటం గురించి మీరు మాట్లాడుతున్నారు, ఫస్ట్ దాని తీవ్రత అంటే మ్యాగ్నిట్యూడ్. 2 కట్టడాలు ఎలాంటి సైట్ పైన ఉన్నాయి అంటే ఏమిటంటే అక్కడ బంజారా హిల్స్ మీరు ఏదైతే చెప్తున్నారో అవి అన్ని రాళ్ల పైన ఉన్నాయి. ఇట్స్ ఎ స్మాల్ హిల్లీ ఏరియా. అక్కడ ఏమవుతుంది అంటే ఈ సైస్మిక్ వేవ్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతాయో అవి ట్రాన్స్మిట్ అయ్యి వెళ్ళిపోతాయి. అదే మనం ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇప్పుడు డెల్టా ప్రాంతం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, కృష్ణా డెల్టా ప్రాంతం, గోదావరి డెల్టా ప్రాంతం, అక్కడ సెడిమెంట్స్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు, అక్కడ భూమి కంపించటం ఎక్కువగా ఫీల్ అవుతారు, చాలాసేపు ఫీల్ అవుతారు. అదే హైదరాబాద్ సిటీలో మనం చూస్తే 100 మీటర్లు ఎలివేషన్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మూసీ నది దగ్గరకు వస్తే అది బంజారా హిల్స్ మధ్యలో చూస్తే మనకి ఎక్కడైతే మనకి మట్టి అంటే బంకమట్టి అయినా సరే, శాండ్ అయినా సరే, అల్యూవియం ఎక్కడెక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ ఫీల్ అవుతారు. ఎక్కడైతే రాళ్ళు ఉంటాయో అక్కడ తక్కువ ఫీల్ అవుతారు. 2 సెకండ్లు ఫీల్ అయితే అదే మనకి ఈ బంకమట్టి ఉన్న చోట ఎగ్జాంపుల్ ప్రకారంగా ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఫీల్ కావచ్చు. ఓకే, ఈ లెక్కన బంజారా హిల్స్ మాత్రం సేఫ్ అండ్ అయితే మీరు చెప్పిన దాని ప్రకారం. ఇంకా ఇటు సైడ్ మనకు చెరువుల దగ్గరగా లేకపోతే ఏదైతే ఇప్పుడు కట్టడాలు ఉన్నాయో అవి కాస్త కొంచెం మనం ఎక్కువసేపు ఫీల్ అవుతామని చెప్తున్నారు, అంతే కదా సార్? మేడం సైస్మిక్ జోన్ 2 ప్రకారంగా మనం కట్టడాలు నిర్మిస్తే 5.3 వచ్చినా 6 వచ్చినా 5.3 వచ్చినా భయపడే అవసరం లేదు. సైస్మిక్ జోన్ 3 ప్రకారంగా మనం కట్టడాలు కడితే 6 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా కూడా ఏం పర్వాలేదు. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి మనం ఇక్కడ ఆపుదాం. 1993లో కిలారీ ఎర్త్క్వేక్ వచ్చింది. మనం ఆ కిలారీ ఎర్త్క్వేక్లో 1 కిలోమీటర్లో ఈస్ట్కి వస్తే అంటే ఆ విలేజ్ నుంచి కట్టడాలు ఎక్కడ పటిష్టంగా ఉన్నాయో అక్కడ కూలలేదు. 6.3 తీవ్రత, దీనికన్నా ఇవాళ ఎర్త్క్వేక్ కన్నా 10 రెట్లు ఎక్కువ. అదే కట్టడాలు ఎక్కడ సరిగ్గా లేవో అవన్నీ కూలిపోయినాయి. సో ఇదే మీకు మంచి ఉదాహరణగా నేను చెప్తాను. ఓకే సార్, ఎండ్ చేయకండి సార్, మీతో చాలా డౌట్లు ఉన్నాయి, అన్నీ కూడా మేము క్లారిటీ తీసుకోవాలి. సార్ ఇంతకుముందు టర్కీలో కూడా ఒకసారి భూకంపం సంభవించినప్పుడు ఆ భూకంపాలకు సంబంధించి ప్రభావం మిగతా కంట్రీలకు కూడా వస్తుంది అని వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు కాస్త కంగారు మొదలైంది. బికాజ్ మీరు జోన్ 5 లేకపోతే జోన్ 2 అని కాదు, కానీ ఈ భూకంపాలకు సంబంధించి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ లోపల జరుగుతాయి అనే దానికి సంబంధించి ఏమైనా చెప్పగలరు మేడం? భూకంపం సంభవించడానికి చాలా కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఇండియా పలక, అది ఇండియన్ ప్లేట్ అంటారు, అది ఉత్తర దిశన 5 సెంటీమీటర్స్ పర్ ఇయర్ ట్రావెల్ చేస్తుంది. నార్త్లో ఉత్తరంలో యూరేషియన్ ప్లేట్తో ఢీకొన్న తర్వాత 55 మిలియన్ ఇయర్స్ ఎగో మనకి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇవాళ కూడా మనకి ఇవాళంటే ప్రతి ఏడాది 5 సెంటీమీటర్లు ఉత్తర దిశలోనే పయనిస్తుంది మన భారత పలక. ఆ ఒత్తిడి వల్ల మనకి ఈ ప్లేట్ ఇంటీరియర్ అంటే భారత పలక లోపల ఎక్కడెక్కడ పగుళ్ళు ఉంటాయో రాళ్ళ పగుళ్ళు పొరలల్లో అక్కడ ఈ ఒత్తిడి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ ఒత్తిడి రాళ్ళ కన్నా పొరల కన్నా అధిగమిస్తుందో అది భూకంపం కింద సంభవిస్తుంది. ఇప్పుడు మనకి ఎక్కడైతే భూకంపం సంభవించిందో అక్కడ ఫాల్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. దాన్ని గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే అంటారో అక్కడ కిన్నెరసాని ఫాల్ట్ ఉంది, గోదావరి ఫాల్ట్ ఉంది, అలా చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. అలాంటి ఫాల్ట్స్ లోపలే ఈ భూకంపం కేంద్రీకృతం అయింది. ఇది మొదటిసారి కాదు. ఇలా నేను ఏదైతే చెప్పానో
గత 50 ఏళ్ళ నుంచి మనం భూకంపాలు అక్కడ రికార్డ్ చేస్తూనే ఉన్నాము, సంభవిస్తూనే ఉన్నాయి డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్లో. ఇవాళ ఏదైతే భూకంపం సంభవించిందో ఇది దీని తీవ్రత అధికంగా ఉంది గనక, ఇది డెప్త్ 40 కిలోమీటర్స్ డెప్త్లో సంభవించింది గనక ఎనర్జీ వాజ్ ఫెల్ట్ ఫర్ లాంగర్ ఏరియా. అంటే విజయవాడలో కూడా ఫీల్ అయ్యారు, ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో కూడా ఫీల్ అయ్యారనే ఏదైతే మనకి వార్తలు వస్తున్నాయో అది కారణం ఏమిటంటే ఈ భూకంపం 40 కిలోమీటర్స్ డెప్త్లో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఢిల్లీ వాళ్ళు దీన్ని గుర్తించారు.